తెలంగాణ అంటే చదువుల టాపు, జీడిపిల టాపు, ఐటీల తోపు, తాగుట్ల కూడా పెద్ద మోతేవర్లమే అని ఇట్లా మస్తుగా చెప్పుకున్నాం కదా. అగో గిప్పుడు నేరాల్లో కూడా తోపులమేనట. అసలుగా నేరాలు ఘోరాల లెక్కలు చూస్తే కండ్లకు చక్కెరచ్చి కింద పడతారు. పోయినేడాదితోటి పోలిస్తే ఈ తాప దగ్గర ఓ 9% నేరాలు పెరిగినాయట. దీంట్లో 18% సైబర్ క్రైమ్ కేసులే ఉన్నాయట. గదేనుల్లా కంప్యూటర్ల కథలు పడుకుంటా జనాల అకౌంట్లకెళ్లి పైసలు దొబ్బే దొంగలు అన్నట్టు 700 కోట్ల రూపాయల దాకా ఈళ్లే లూటీ చేసిర్రట. అయితే దాంట్లకెంచి 7 కోట్ల రూపాయలే రికవరీ అయినాయట. మర్డర్లు దగ్గర 800 అయినాయట. రేప్ కేసులేమో 2000కు మీదనే అయినాయట. ఇక కిడ్నాప్ కేసులైతే 1300 దాకా అయినాయట. ఇక కోర్టు శిక్షలు కూడా మున్పటి కంటే 41% పెరిగినాయట. ఇక ఈ ఏడాది దేంట్ల ఎన్నెన్ని కేసులైనాయి, ఎట్లెట్లా పెరిగినాయి అని లిస్టును బయటికిడిచిండు రాష్ట్ర పెద్ద పోలీసు రవిగుప్తా సారు. దేశంలోనే ఏడా లేనట్టు తోపు పోలీస్ వ్యవస్థ ఉన్నది మన తాన. సీమ చిటుక్కుమన్నా కూడా పట్టుకునే పెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నది. రాష్ట్రం మొత్తంలో 11 లక్షలకు మీదనే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆడోళ్ళకేం కాకుండా షీ టీంలు, దిశా చట్టం, రక్షక వెహికల్లు, ఇంకా ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని బొచ్చెడున్నాయి. మరి ఇవన్నుంటే నేరాలు ఘోరాలు ఇంకా తగ్గాలే గాని పెరుగుడేంది? అంటే వీళ్ళందరూ పనిచేస్తున్నారా లేకపోతే జీతం ఎప్పుడొత్తది అని ఖాళీగా కాళ్ళు చాపుకొని కూసున్నారన్నట్ట అని మస్తు గరమైతున్నారు గీ నేరాలు పెరిగినాయనే ముచ్చటెరకైన పబ్లిక్ కు.